ఈ 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ అంటే ఎవరు ఇంతకీ? ఆయన ఆ రోజుల్లో కూడా డాక్టరేట్ చదివి పై దేశాల్లో చాలా పెద్ద చదువులు చదువుకొని స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల్లో ఉంటూ కూడా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు రాజ్యాంగాన్ని రచించాలి, మనల్ని మనం పరిపాలించుకోవాలి ఎలా అని చెప్పేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన 9 మంది కమిటీ సభ్యుల్లో ఈయన ముఖ్య పాత్ర వహించారు. ఆ రోజే ప్రజాస్వామ్య ప్రగతులు, రాజ్యాంగ ప్రగతులు, న్యాయ హక్కులు, ప్రాథమిక హక్కులు ఆ రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. అందుకే ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా తన హక్కులను కాపాడుకొని ఏ విధమైన ఫ్రీడమ్గా బతుకుతున్నాడంటే కారణం ఆ రోజు మహానుభావులైనటువంటి అలాంటి పెద్దలు రాజ్యాంగం రచించడం వల్ల. మరి మన గ్రామానికి వస్తే ఎప్పుడు కూడా ఎస్సీ బీసీ ఓసీ లేదు, అందరూ అన్నదమ్ములాగే బతుకుతున్నాం ఇవాటి వరకు. మరి ఆ రోజు ఫ్రీడమ్ ఫైటర్ మన గ్రామంలో జన్మించారు, వారికి కూడా జయంతోత్సవాలు కూడా సందర్భంగా చేస్తున్నాం. మరి ఈరోజు అంబేద్కర్కి మన సత్యనారాయణ అవ్వచ్చు, మరి జనసేన అధ్యక్షులు అవ్వచ్చు, ఎంత కుర్రాళ్ళు యూత్ ముందుకు వచ్చి ఇవాళ అంబేద్కర్ గారి భవనాన్ని పెట్టి తక్కువలో అప్పుడు ఏదో దండలేసి వెళ్ళిపోయేవారు. ఎవరో వేదికగా వచ్చి ఆ యొక్క ఘనత గురించి చెప్పడం, తెలుసుకోవడం భావి భారత పౌరుడికే కాదు మనకు కూడా చాలా అవసరం. అలాంటి సందర్భంలో అంబేద్కర్ ఆయన దిగుబోలోనే ఆ రోజు కూడా చూడలేదు. కారణం ఏంటంటే ఆయన జాతిరత్నం బిరుదిచ్చారు ఆ రోజుల్లో. దేశం కోసమే కాదు, భారతదేశ ప్రగతి కోసం, ప్రజాస్వామ్య ప్రగతి కోసం రాజ్యాంగాన్ని రచించిన అటువంటి ముఖ్య సలహాదారుగా అంబేద్కర్ గారికి మరొకసారి నేను హృదయపూర్వకంగా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్.